ఆత్మ బంధువులందరికీ ఆత్మాభివందనాలు. ఒక యోగి ఆత్మకథ. పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలన్నీ కూడా మనం తెలుసుకుంటున్నామండి. అందులో భాగంగా శ్రీ యుక్తేశ్వర్ గిరి గారి యొక్క ఆశ్రమంలో గడిచిన కాలంలోని అనుభవాలన్నీ కూడా మనకి చెప్తున్నారు. నిన్న మనకి ఈ మానవ దేహం ఎందుకు అమూల్యమైనది, ఆ షట్చక్ర నిర్మాణం మనకే ఎందుకు ఉన్నది, ఇవన్నీ కూడా చక్కగా మనకి వివరించారండి. మిగతాది ఈరోజు తెలుసుకుందాం. ఎందుకు అంటే కర్మ సిద్ధాంత నియమాన్ని తీవ్రంగా ఉల్లంఘించినట్లేనని మన ధర్మశాస్త్రాలన్నీ కూడా ఘోషిస్తున్నాయి. ఎందుకు? మానవ దేహం నాశనం కావించడం వల్ల. అవన్నీ విన్నాక పరమహంస యోగానంద గారికి మనసు ఎంతో తేలికబడిందండి. ఈయనకి తెలిసినంత వరకు కూడా వాళ్ళ గురువుగారు చిరుతపులిని కానీ, పులికి కానీ ఎన్నడూ కూడా ఎదురుపడలేదు. అయితే ఒకసారి భయంకరమైన నాగుపాము ఒకటి ఆయన ఎదుటికి వచ్చిందండి. కానీ ఆయన ప్రేమకు ఆ నాగుపాము వశమైపోయిందనమాట యుక్తేశ్వరగిరి గారికి. ఈ సంఘటన పూరిలో సముద్రపొట్టున వీళ్ళ గురువుగారికున్న ఆశ్రమం వద్ద జరిగింది. ఎందుకు అంటే అక్కడ శ్రీ యుక్తేశ్వరగిరి గారు కడపటి కాలంలో శిష్యరికం చేసిన ప్రఫుల్లుడనే కుర్రవాడు ఆ సమయంలో ఆయన దగ్గరే ఉన్నాడండి. వీళ్ళ ఆశ్రమం దగ్గర ఆరుబయట కూర్చుని ఉండగానంటండి, దగ్గరలో ఒక నాగుపాము కనిపించిందంట. చూస్తేనే దాన్ని వణుకు పుట్టేంత భయంకరంగా ఆ పాము 4 అడుగుల పొడుగుందంటండి. అది వీళ్ళ వైపు వడివడిగా వస్తూ కోపంగా పడగ విప్పిందంట. గురువుగారు దాన్ని చూసి ఒక పసిపిల్లవాడిని ఎలాగైతే మనం దగ్గరికి రా అని చిరునవ్వుతో పిలుస్తామో అలా చూసి నవ్వారంటండి. ఆయన తాళబద్ధంగా చప్పట్లు కొడుతూ ఉండడంగా చూసి, ఆ శిష్యుడు ప్రఫుల్లుడు ఎంతో గాబరపడిపోయాడంటండి. ఆ భయంకరమైన ఆ పాముకు వినోదం కలిగిస్తున్నారంట ఆ సమయంలో శ్రీ యుక్తేశ్వర్ గిరి గారు. ఆయన ఆ ప్రఫుల్లుడు మనసులో తీవ్రంగా ప్రార్థనలు చేస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయాడంటండి. గురువుగారికి చాలా చేరువగా వచ్చిన తర్వాత ఆ పాము నిశ్చలంగా నిలిచిపోయిందంట. ఆయన లాలింపు వైఖరికి అది కట్టుబడిపోయింది ఆయనకి. భీతావహంగా ఉన్న పడగ క్రమంగా ముడుచుకుపోయిందంటండి. అది శ్రీ యుక్తేశ్వరగిరి గారి యొక్క కాళ్ళ సందుల్లోకి దూరి అక్కడి నుంచి పొదల్లోకి పోయి అదృశ్యమైపోయిందంట. చూడు అదే మనం దాన్ని చూసినా, అది మనల్ని చూసినా అక్కడ ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి. గురువుగారు చేతులెందుకు ఆడించారో, పాము కాటెందుకు వేయలేదో అప్పట్లో నాకేమీ అర్థం కాలేదు అని ప్రఫుల్లుడు చెప్పాడంటండి. మన గురుదేవులు ఏ ప్రాణి వల్ల కలిగే ప్రమాద భయానికైనా సరే అతీతులని ఆ తరువాత పరమహంస గారు గ్రహిస్తారండి. నాగుపామంటండి తన పరిధిలో కదులుతున్న దేన్నైనా టక్కున కొట్టగలదంట. చాలా సందర్భాల్లో పూర్తిగా కదలకుండా ఉండటం ఒక్కటే క్షేమకరమని మనకిక్కడ ఒక ఆహ్, ఉపాయాన్ని చెప్తున్నారండి మనకి శ్రీ యుక్తేశ్వరగిరి గారు. వీళ్ళ ఆశ్రమంలో ఉన్న తొలి నెలల్లో ఒకనాడు మధ్యాహ్నం శ్రీ యుక్తేశ్వరగిరి గారి కాళ్ళు మీద సారీ అండి. శ్రీ యుక్తేశ్వరగిరి గారి కళ్ళు మీద పరమహంస గారి దృష్టి నిలిపి గుచ్చి గుచ్చి చూస్తూ ఉండటం గమనించారంటండి. ఎందుకు అంటే శ్రీ యుక్తేశ్వరగిరి గారు "ముకుందా వెంక చూసి నువ్వు చాలా బక్కగా ఉన్నావు" అంటారు. ఆయన చేసిన వ్యాఖ్య ఆయన మనసుకు గుచ్చుకుందంటండి. ఎందుకంటే గుంటలు పడ్డ ఆయన కళ్ళు, ఆర్చుకుపోతున్న శరీరము అసలు నాకు నచ్చే నచ్చవు. కానీ చాలా కాలంగా పీడిస్తున్న అజీర్ణ వ్యాధి వల్ల చిన్నప్పటి నుంచినంటండి ఆయనకి వెంటాడుతూ ఉన్నాయంటండి ముకుందకి. ఎన్నో టానిక్కులు, సీసాలు వాళ్ళ ఇంట్లో ఆయన గదిలోని షెల్ఫ్ మీద అలాగే ఎన్నో ఉన్నాయంట. వాటిలో ఒక్కటి కూడా ఈయనకి సాయపడలేదంటండి. అస్వస్థమైన శరీరంతో బతికి లాభమేమిటని విచారగ్రస్తుడినయ్యి ఆయనలో ఆయనే అప్పుడప్పుడు ప్రశ్నించుకునేవారంట. మందులకి పరిమితులున్నాయి. దివ్యమైన సృజనాత్మక ప్రాణశక్తికి అటువంటిది ఏదీ లేదు. ఇది నమ్ము అని నువ్వు ఆరోగ్యంగా, బలంగా తయారవుతావు అని శ్రీ యుక్తేశ్వరగిరి గారు పరమహంస యోగానంద గారితో చెప్తారు. మిగిలింది రేపు తెలుసుకుందాం ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.